నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూస్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ కాన్ఫరెన్స్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్లోబల్గా ఇది రెడ్మీ 10C లాగా లాంచ్ అయింది. మన ఇండియాకి వచ్చేసరికి ఒట్టి రెడ్మీ 10 అనేసి అయితే లాంచ్ చేసారు అనమాట. అండ్ ఈ వీడియో చూపించే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ అంటే మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు, అఫీషియల్ లింక్స్ అనమాట. అండ్ కింద స్క్రోల్ చేద్దాం, హైలైట్ చూసుకుందాం. ఫస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఏం ప్రొవైడ్ చేశారో. సో ఇక్కడ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 6nm ప్రాసెసర్ వచ్చింది, మంచి పర్ఫార్మెన్స్ అన్నారు. తర్వాత డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంది, పెద్ద డిస్ప్లే పై మూవీస్ గివీస్ అని చూసుకోవాల్సి అయితే పెట్టారు. 6000 mAh బ్యాటరీ ఫుల్గా వాడుకోవాలన్నట్టు అనేసి అన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 18 watts ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. మనకు అనిపిస్తుంది ఎందుకు ఇచ్చిండబ్బా అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ దీని గురించి ఛార్జర్ గురించి చెప్తా లాస్ట్లో. అండ్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ ఫీచర్ అనుకోవచ్చు. స్టోరేజ్ చాలా స్పీడ్గా ఉంటుంది. ర్యామ్ బూస్టర్ ఉందన్నమాట, అంటే వర్చువల్ ర్యామ్ ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. ఇవి ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్. అన్న ఫోన్ బాగుంది కదా అంటే ప్రైస్ ఎంతనే అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లోనే చూద్దాం. అక్కడ ఊరుకుడేందుకు అక్కడికి ఊరుకుడేందుకు. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 11,000 ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్ తగ్గించుకోవచ్చు అనమాట. ఐసిఐసి వాళ్ళది క్రెడిట్ కార్డ్ లేకపోతే ఈఎంఐ ఫీచర్స్తోన 1000 రూపీస్ తగ్గిస్తే అది 10,000కి వస్తుంది. ఓకేనా. అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 13,000 ఉంది. సో అసలు యాక్చువల్లీ ఏది తీసుకోవాలి అంటే నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఒకవేళ ఇట్లా మీరు రెడ్మీ 10 తీసుకున్నట్టు వాళ్ళు ఉంటే ఆల్రెడీ బడ్జెట్లు ఉంటారు కాబట్టి స్టిల్ బేస్ వేరియంట్ తీసుకోండి సరిపోతుంది. లేదు అన్న నాకైతే పైసలు ఉన్నవి నేనైతే పెడతా అంటే ఇట్లా కళ్ళు మూసుకొని IQ Z6 తీసుకో అనేసి అయితే ముందే అడ్వైజ్ చేస్తున్నా, ముందే చెప్తున్నా. అది బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్కిస్తుంది, ప్లస్ అది 5G, ఇది 4G అనమాట. తర్వాత కలర్ చూసుకుంటే క్యారబియన్ గ్రీన్ వస్తుంది, మిడ్ నైట్ బ్లాక్ అండ్ పసిఫిక్ బ్లూ అనమాట. 3 కలర్స్ వస్తుంది. అండ్ అన్న నువ్వు ఈ వెబ్సైట్ చూపించాక అఫీషియల్ వెబ్సైట్ చూపించాక ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ చూపి అంటే అమెజాన్లో అయితే నాకు కనిపించలే దొలాడిన, ఫ్లిప్కార్ట్ కనిపించింది మీకు చూపిస్తున్నా అంతే. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ప్రైస్ 11,000 ఉంది. ఇక్కడ కూడా మీరు కూపాన్స్ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఏదైనా వాడుకొని 1000 రూపాయలు 800 600 తగ్గించుకోవచ్చు డిస్కౌంట్స్ మీద. ఇక్కడ సేమ్ ప్రైస్, అక్కడిక్కడ పెద్ద తేడా ఏం లేదు. అండ్ ఇక్కడ కొంచెం హైలైట్స్ అయితే ఇక్కడ పెట్టిరు అనమాట, కెమెరా గురించి మిగతా స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ గురించి. సో అఫీషియల్ వెబ్సైట్లో నాకు ఏం ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు, సో అందుకే నేను ఫ్లిప్కార్ట్లో నా ఇన్ఫర్మేషన్తో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఫస్ట్ ఫోన్ కొంటే మీకు ఏమొస్తుంటే ఫోన్ వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ బిస్కెట్ ఏం చేసారు అంటే ఛార్జర్ కార్డ్ అనమాట. సో బై డిఫాల్ట్గా కొందరు టెక్ యూట్యూబర్స్ ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ అన్బాక్సింగ్ వచ్చిందో వాళ్ళకి 10 watts ఛార్జర్తో పాటు వచ్చింది. అది ఒకసారి చెక్ చేసుకోండి, 10 watts వస్తుంది 8 watts వస్తుంది అనేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. టైప్ సి కేబుల్స్ ఇమించేటటువంటి డాక్యుమెంట్స్ అండ్ గైడ్స్ అని వచ్చినాయి. ఇది అయిపోయింది. డ్యూయల్ సిమ్ ఈ పక్కకు పెట్టేస్తే మెయిన్ ఫీచర్స్కి వెళ్ళిపోదాం. డిస్ప్లే చూసుకుంటే 6.7 inches డిస్ప్లే వస్తుంది గైస్, ముందే చెప్తున్నా. HD+ రెజల్యూషన్ వస్తుంది, IPS LCD డిస్ప్లే, 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇక్కడ 90 120 అది ఏం లేదు, డిఫాల్ట్ 60 Hz రిఫ్రెష్ రేట్. అండ్ క్వాల్కామ్ Adreno 16 GPU వస్తుంది. ఇక్కడ ఈ సెక్షన్ కొంచెం డిస్కషన్ చేసుకుందాం. ముందు చెప్పుకుంటే 6.71 inches నార్మల్ పర్సన్కి, నాది మీడియం హ్యాండ్ అనమాట. సో మీడియం సైజ్ హ్యాండ్, ఎక్కువ గ్రిప్ ఉండదు. అండ్ ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే కంపల్సరీ 2 hands యూజ్ చేయాల్సి వస్తుంది. అదే 5 inches స్మార్ట్ ఫోన్ అయితే 1 handతో ఈజీగా అయిపోతుంది. చిన్న హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి, మీడియం సైజ్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి 6.7 inches డిస్ప్లే ఇష్యూ అవుతుంది. కొంచెం హ్యాండిలింగ్ కొంచెం వెనక్కి ముంగడికి అవుతుంది, ముందే చెప్తున్నాయి. అదే 5.5 inches నుంచి 6 inches మధ్యలో అయితే బెస్ట్ సైజ్ అంటే నేనైతే ఇప్పటికీ అందరికీ బెస్ట్ డిస్ప్లే సైజ్ అది. అండ్ బ్యాటరీ కూడా కొంచెం కాస్ట్ కటింగ్ కూడా చేసుకోవచ్చు కంపెనీస్కి. అది ఇక్కడ పైసలు మిగిలిపోతే కానీ వీళ్ళు ఎందుకు చేస్తారో అర్థం కాదు. బేసిక్గా చూసుకుంటే 6.7 inches అయితే బై ట్రావెలింగ్ జోబ్లో పాకెట్లో వేయడానికి పెట్టుకోవాలంటే అట్లా జాగ్రత్తగా ఉండండి, ఇరిగిపోతే ఇట్లా ఏం చేయలేము అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ లెవెల్ వస్తుంది అన్నమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది, ఆక్టో కోర్ 2.4 GHz స్పీడ్ మీద. 4G బ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి, 4G LTE LTE వైఫై కాలింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఫీచర్స్ అవన్నీ కూడా. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 64GB స్టోరేజ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుని 4GB ర్యామ్, మైక్రోSD కార్డ్ పెట్టుకొని 1TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 3 కార్డ్స్ అపోర్ట్ చేస్తుంది. కెమెరాకి వచ్చేద్దాం బై. కెమెరాకి వచ్చేసరికి
ఇక్కడ మీకు స్పెక్స్ చూపించడం కంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో పిక్చర్స్లో కెమెరా బంప్ చూపించచ్చు బై. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా వచ్చేసరికి ఒకప్పుడు ఉండేది బిఫోర్ 2018లో మనకి త్రిబుల్ కెమెరా సెటప్ లేకపోతే క్వాడ్ కెమెరా సెటప్ అని ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చింది 11,000కి. అండ్ 2 కెమెరాలు ఇస్తారు. అక్కడ ఏం చేయలేం. కెమెరా అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండింటిని కలిపేసిండు. కనిపే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందనేసి జర గమనించాల్సి వస్తుంది. చూసి గమనించారు ఉన్నారా అంటే ఉన్నారా అన్నట్టు చూపిస్తుంది. సో బై నెక్స్ట్ చూసుకుంటే కెమెరా బాగానే ఉంది. 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. 1.8 అపర్చర్తో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా. బాబురే రే 2 మెగాపిక్సెల్ ఏందిరా దేవుడా 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 అనుకోవచ్చు మీరు. ఏం చేస్తాం బై 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు నాకు అర్థమైతే లేదు. డెప్త్ అంట దాని బదులు ఇవ్వకపోయినా బాగుండేది. ఎందుకు వచ్చింది అనేసి బేసిక్గా బై డిఫాల్ట్గా 5 నుంచి 8 మెగాపిక్సెల్ ఇచ్చిన సరిపెట్టుకోవడం 2 మెగాపిక్సెల్ ఏమి ఇచ్చారు. ఈ 5 ఏం చేసారు అంటే ఇక్కడ 5 అనుకున్నది సెల్ఫీ కెమెరా కొట్టేసారు. 5 f2.2 అపర్చర్తో పాటు వస్తుంది సెల్ఫీ కెమెరా. సో డిజిటల్ జూమ్ వస్తుందన్నమాట. 10x దాకా డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. రియర్ కెమెరా 1080p 30fps సారీ 1080p 60fps రికార్డింగ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. రియర్ కెమెరాతో 30fps ఏమో సెల్ఫీ కెమెరాతో తీసుకోవచ్చు అన్నమాట 1080p. అండ్ 4G ఓల్టీ వీటి గురించి ఇంతమందికి మనం మాట్లాడుకున్నాం. అండ్ వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది. 3.5mm జాక్ అండ్ ఎంఐ యూఐ వస్తుంది అన్నమాట. బేస్గా ఆండ్రాయిడ్ బేస్ చేసుకొని వస్తుంది. అండ్ 268 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది. సో ఇక్కడ ఇది మెయిన్ గైస్. సో పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటే క్వాలిటీ డెప్త్ అనమాట. సో నా ఒపీనియన్ ఇది 309 310 అట్లుంటుంది. లేకపోతే కొన్నిట్లా 409 400+ ఉంటుంది. ఇంకా 300 బిలో ఉంది. కొన్నిటి కాడ పిక్సెల్ క్వాలిటీ డెన్సిటీ కొంచెం తగ్గింది అనిపించచ్చు కొన్ని స్మార్ట్ ఫోన్స్ కంపారిజన్ చేసుకుంటే. తర్వాత నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే యాక్సలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్ అవుతుంది. జీపీఎస్ చూసుకుంటే ఏజీపీఎస్ గ్లోనోస్ అండ్ బైడూస్ కూడా వస్తుంది అన్నమాట. సో పర్వాలేదు. 6000 mAh బ్యాటరీ కార్డ్కి వచ్చేసరికి ఒకటే మాట చెప్తున్నా, ఆడు 10 watts ఛార్జర్ ఇస్తుండు. ఐ థింక్ 3 hours 4 hours పడుతుంది 10 wattsకి ఫుల్ ఛార్జ్ కావడానికి. అండ్ నాది చూసుకోవచ్చు గైస్ మైక్రోమాక్స్ ఇన్ 1B ఉంది. కంప్లీట్గా 0 to 100 కానీకే ఐ థింక్ 1 hour 45 minutes ఏమో పడుతుంది. సో ఇది 2 hours 10 minutes లేకపోతే 2 hours 30 minutes ఏమో పడుతుంది. 6000 mAh బ్యాటరీ 10 watts అయితే, అదే 18 watts అయితే ఇట్లా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 1 hour 50 minutes ఏమో ఇంప్రూవ్ అవుతుంది. 50 or 40 minutes ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఛార్జింగ్ టైమ్. అండ్ వెయిట్ ఆబ్వియస్గా 6000 mAh బ్యాటరీ కాబట్టి 203 grams వెయిట్ అయితే ఇంక్రీజ్ అయింది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నేను అంత ఎక్స్పెక్ట్ అయితే చేస్తలేను. డీసెంట్గా మీరు కొంచెం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ డిస్ప్లే బాగా వస్తుంది. ప్రాసెసర్ కూడా మంచిగా ఉందన్నమాట. 2 పాయింట్స్ అవే ఉన్నాయి. మెయిన్ చెప్పుకోవాల్సింది అంటే ప్రాసెసర్, బ్యాటరీ, ఓకే డిస్ప్లే. ఈ ప్రైస్ కేటగిరీలో మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక 2000 3000 ఎక్స్ట్రా పెడతా అంటే ఇట్లా 15,000కి మీకు మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐక్యూ ఉంది. పైగా రెడ్మీలో చూసుకుంటే రెడ్మీ సిరీస్లోనే చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి. గుర్తుకులో పోయి కానీ రెడ్మీలు ఉన్నాయి. సామ్సంగ్లో కూడా ఉన్నాయి. మైక్రోమాక్స్లో కూడా కొన్ని ఉన్నాయి. బ్రాండ్ మోడల్ నెంబర్స్ గుర్తులేవు ముందే చెప్తున్నా. రియల్మీలో చూసుకుంటే రియల్మీలో నర్జో రీసెంట్గా ఒక నర్జో 50 వచ్చింది అనుకుంటా. సో అదొక ఆప్షన్ ఉంది మీకు. అండ్ రియల్మీ 8 లేకపోతే అదొక ఆప్షన్ కూడా ఉంది. సో అలా మీకు మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కంపల్సరీ ఇదే స్మార్ట్ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే బేసిక్ స్మార్ట్ ఫోన్ తీసుకునే వాళ్ళు అంటారో వాళ్ళకి ఇది ఒక చాయిస్ లాగా ఉంటుంది తప్పించి కంపల్సరీ అది ఇది కొనుక్కుంటారు కంపల్సరీ కొనుక్కోవాల్సింది అన్నట్టు కూడా కాదు. అండ్ బాక్స్లో కూడా మీకు 18 watts ఛార్జర్ ఇస్తారు, 10 watts ఛార్జర్ ఇస్తుంది రియల్మీ యూఐ. సో అదొకటి డిసప్పాయింట్మెంట్ అనమాట. సో కొన్ని యాప్స్ అయితే వస్తాయి అండ్ స్టాక్ అనేది రాదు. సో ఇది నా రివ్యూ అనమాట. సో ఫైనల్గా గైస్ ఫోన్ తీసుకోవాలంటే ఓకే. ఒకవేళ ఇట్లా మీకు రియల్మీ నుంచి మంచి స్మార్ట్ బడ్జెట్లో 10,000 కూడా 11,000 కూడా మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. లేదు వద్దు అనుకుంటే ఇట్లా వేరే ఆల్టర్నేటివ్స్ ఇంతకుముందుకు చెప్పినా అవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఒపీనియన్స్ ఏంటి స్మార్ట్ ఫోన్ మీద, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 dayలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను.
చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం వీడియో ఎట్లా నచ్చినా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.